హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే ఇక్కడ అంగల్లోనే మన దగ్గర ఇంకా అన్నోళ్ళ దగ్గర అయితే ఇంకొక 5 ఆవులు ఉన్నాయి. అన్నోళ్ళు మెయింటెనెన్స్ ఎట్లుంది, మేత ఎట్లా వేస్తుంటారు, పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి, రొటేషన్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత అవుతుంది అనేది డీటెయిల్గా అన్నోళ్ళకి అయితే అడుగుదాము. అన్న మొదటి సార్ అన్న, ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 5 ఆవులు ఒక దూడ ఉంది. 5 ఆవులు ఒక దూడ. అన్న, మీకు మేత ఎట్లయితుంది, ఖర్చు ఎట్లా ఉన్నాయి, ఆవులు ఏవేవి ఉన్నాయి కొంచెం చెప్తారా? 2 వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి. హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు వచ్చి జెర్సీ ఆవులు, 3 జెర్సీ ఆవులు, 2 వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు. ఓకే అన్న, మనకి దీనికి రేట్ ఎంత పడినాయి మీరు కొనేటప్పుడు? మాది చింతామణి నుంచి తెచ్చింది. అది 95,000 పడింది. అక్కడే 90,000 ట్రాన్స్పోర్ట్ అంత మొత్తం వచ్చి 5,000 లక్ష రూపాయలు. ఓకే. ఇంకా ఇవి ఎర్ర అయితే ఈ 2 ఎర్ర వచ్చి 50 పడినాయి. 50,000 జెర్సీ. జెర్సీ 2 మీకు అక్కడ చింతామణి నుంచి. ఇది వచ్చి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ ఎక్కువ. ఓకే. మనకి దీని నుంచి పుట్టే బిడ్డలు ఎట్లా చేసినా? పుట్టే బిడ్డలు వచ్చి ఆల్మోస్ట్ అలా అన్నీ మాకు మగవే పుట్టాయి. అప్పుడు అమ్మేయాల్సి వస్తుంది. ఆడవైతే మనం పెట్టుకోవచ్చు. మనమే పెట్టుకుంటాం. ఓకే. ఇవి ఇప్పుడు తెచ్చినవి అన్నీ మగవే పుట్టినాయి. ఓకే. ఆడవి పుడితే మనకి ఇట్టే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆడవి పుట్టింది, ఇక్కడే పెట్టుకున్నాం. మంచిది. ఓకే. అన్న, మనకి దీంట్లో ఆవులు ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు? ఇది వచ్చి సుమారుగా 9-10 ఇస్తుంది. 9-10 3 months అయితే 9-10 ఇస్తుంది. మళ్ళీ రాను కట్టిన తర్వాత తగ్గుతా వస్తుంది. అది మాకు కొంచెం డూప్ పడేయండి. వాళ్ళు ముందు సారి వచ్చి మేపు సరిగా లేదు కాబట్టి పాలు తగ్గినాయి. అదే 5-6 అంతే, ఎక్కువ వచ్చేది. కాస్ట్ ఎక్కువ పడింది కానీ ఇస్తుంది. ఓకే. మళ్ళీ ఇవన్నీ 5-6 అంతే. జెర్సీ మాత్రం 5-6 పూటకి అంతే. మొత్తానికైతే మేత తక్కువ ఉంది. ఇంకా బయట వచ్చి కొనుక్కొని వచ్చి వేస్తాం. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి సిచ్యువేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంతా చేసుకోవాలి, గడ్డి చూసుకోవాలా. ఓకేనా అన్న, మనకి మొత్తం 5 ఆవుల మీద మీకు ఎంత ఆధికం వస్తుంది, ప్రాఫిట్ ఒక రకంగా? మాకు వచ్చి బిల్డింగ్ అయితే 15 daysకి. 15 daysకి ఎన్ని లీటర్లు వస్తాయన్న పాలు మొత్తము? పర్ డే పూటకు వచ్చి 25 లీటర్లు 5 ఆవుల మీద. 5 ఆవుల మీద 25 వస్తుంది. ఓకే. లీటర్ ఎంత పోతామన్నా పాలు? ఇక్కడ వచ్చి మాకు వచ్చి 32, 33. ఓకే అన్న, మనకి వారానికంతా బిల్డింగ్ నెలకంతా ఎంత వస్తుంది ఒక యావరేజ్గా అమౌంట్? యావరేజ్ వచ్చి 52,000. 52,000. మళ్ళీ దాని మీద ఖర్చులు ఎట్లా వస్తాయి మనకి? మేత ఎట్లా వచ్చి ఒక ఆవుకి వచ్చి మనం ఒక పీడు మూట అయితే ఖచ్చితంగా నెలకు వచ్చి ఒక పీడు మూట. ఓకే. ఒక శనిపిండి వచ్చి ఒక మూట. మొత్తం 5 ఆవులకి 10 మూటలు కావాలి. 10 మూటలు. దానికి 14,000 ఫీడ్కే పోతుంది. ఫీడింగ్కే 14,000 పోతుంది. మళ్ళీ మనకి పచ్చిగడ్డి వేసుకోవాలంటే ఎన్ని కుంటలు వేసుకోవాల్సి వస్తుంది? పచ్చిగడ్డి వచ్చి మాకు ఆల్మోస్ట్ అలా అంతా సూపర్ నేపేరియా. అది బెస్ట్ మనకి. అదే బెస్ట్. అంటే వేయింగ్ అని ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న వేసినాం, అది వేయింగ్ తక్కువ. ఓకే. ప్రతిసారి దున్నిస్తా ఉండాలి. దానికి సూపర్ నేపేర్ ఒకసారి వేసుకుంటే మనకి ఇయర్ మొత్తం వస్తానే ఉంటుంది. ఇయర్ కాదు, అది ఆ సూపర్ నేపేర్ వేసే దగ్గర 6 years అవుతుంది. 6 years నుంచి వస్తానే ఉంది. కంటిన్యూగా వస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అనమాట మనకి. ఓకే. అది కాక ఇంకా మంచు కాలంలో అయితే తక్కువ వస్తుంది. ఓకే. ఎండాకాలంలో కాబట్టి బాగా వస్తుంది. పచ్చిగడ్డి మనం బాగా వేసుకోవచ్చు. అవును, పచ్చిగడ్డి వల్ల మనకు పాలు ఎక్కువ వస్తాయి. ఎండుగడ్డి మనకి ఇట్లా లోడ్ ఎట్లుంటుందా ఈ దానా కానీ ఇవి కానీ? వచ్చి ఇది 3 లోడ్లు. ఓకే. 30,000 పడుతుంది. లోడ్ వచ్చి 10,000 లోడ్ పడుతుంది. యావరేజ్గా ఇంటికి వచ్చేసరికి 30,000 అవుతుంది. మన ఖర్చు అనేది యావరేజ్గా మనకి ఇయర్ మొత్తంగా ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టి మన ప్రాఫిట్ ఎంత వచ్చిందని ఒక యావరేజ్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇయర్ మొత్తం మీద ఒక ఎంత వరకు మిగిలిన ఖర్చులు అన్నీ పోగా పర్ మంత్కు 35,000 పెట్టినాం మేము. కొంచెం మంచి బ్రీడింగ్ తీసుకుంటే ఎక్కువే ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళ మనకి ఆడదూడలు పుడితే మంచి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దూడల వల్ల ప్రాఫిట్ అయితే ఏమంతగా ఉండదు. అవునా? ఓకే. అది 3 years వరకు మేపల్లా, 3 years తర్వాత కట్టాలా. ఇప్పుడు దీనికి అయితే రోజుకి వచ్చి మార్నింగ్ 1/2 kg, ఈవినింగ్ 1/2 kg, 1 kg వచ్చి ఫీడింగే తినిపోతుంది. ఓకే. నెలకు వచ్చి దగ్గర 1 kg అంటే 1.5 మూట దీనికే పోతుంది. అది కరెక్ట్. మేపేదానికి కష్టం అయితే వచ్చి మనకి దీనికి కాస్ట్ వచ్చి 2,000 దాకా కాస్ట్ పడుతుంది. ఫీడింగ్ కాస్ట్ ఇంకా అది మెయింటెనెన్స్ చేసి మనకి అయ్యేసరికి అదే ఖర్చు వస్తుంది. ఒక ఆవు కొనేదానికంటే కూడా అదే బెస్ట్ కొనేది. మళ్ళీ పాలు వస్తాయి. కరెక్ట్. మనం డబ్బు మొహం చూడొచ్చు. అవును, అది కరెక్ట్. ఇప్పుడు నాకు ఇష్టం లేదు. ఎవరన్నా ఆడవు పుట్టినా కానీ నేను ఎవరన్నా మేపుతా అంటాను, వాళ్ళకి రైతులకి ఇచ్చేయచ్చు. వచ్చి ఎర్రది వచ్చి వస్తున్న బాగా వస్తుంది అనేసి ఇది పెట్టుకున్నాను. ఓకే. మామూలు ఆడవు పుట్టినా కానీ ఎర్రలకి ఇచ్చేస్తాను. ఓకే. నా ప్రజెంట్ మీకు ఎట్లుంది? ఒక పర్లేదా? ప్రజెంట్ అయితే పర్లేదు. నేను 5 years
బెంగళూరులో కంపెనీలో జాబ్ జాబ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మీకు జాబ్ ఇప్పుడు ఎంఏ చేసి ఎంబీఏ అయింది. ఓకే బెంగళూరులో జాబ్ చేసినాను 5 years. ఓకే ఐటీ ఫీల్డ్ చేశారా? సెట్ అవ్వక క్లైమేట్ అంతా సెట్ అవ్వక మళ్ళీ ఇక్కడ వచ్చి ఆవులు పెట్టాను. ఇప్పుడు మీకు ఇక్కడ బాగుంది. ఇక్కడ బాగుంది. మీకు జాబ్ కంటే ఇది బాగుంది అనిపించిందనా? అవును, మనకి ఇష్టమైన పని, కంఫర్ట్గా ఉంటుంది, ఇంట్లో చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అది కరెక్ట్, మంచిగా. అంటే ఎవరైనా జాబ్ లేకుండా ఇది చేసుకుంటే డైరెక్ట్గా చేసేది మేళ, కొన్ని రోజులు జాబ్ చేసి వచ్చి చేసుకునేది మేళ ఒకవేళ చేయాలనుకుంటే? అంటే అనుభవం వచ్చిన తర్వాత దిగుతుంది. ఎందుకంటే మా నాన్న మా అమ్మ ముందు నుంచి చేసినారు కాబట్టి 10 years నుంచి వాళ్ళు 2 ఆవులు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఇంకో కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ దీన్ని మెయింటైనింగ్ చూస్తా అంటే కాబట్టి మీకు కొంచెం అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పెట్టినా కానీ నాకు ఏమి అనిపించదు. అది కరెక్ట్. మీరు ఇంకో 2 ఆవులు పెట్టుకున్నా కూడా మెయింటెనెన్స్ ఈజీగా అయిపోతుంది. ఎవరన్నా తెచ్చినా కానీ 2 ఆవులతో ఫస్ట్ 1-2 ఆవులతో మెయింటైన్ చేసుకుంటే దాని తర్వాత అనుభవం వచ్చిన తర్వాత చేస్తేనే మేలు. అవును, కరెక్ట్. మనకి పాల ద్వారాగానే ఇది చేసుకోవచ్చు. మనకి ఇది పేడ ద్వారాగానే ఆదాయం. ఎట్లా పోతుందా మనకి లోడ్? పేడ వచ్చి ఇక్కడ 4,000 పోతుంది. 4,000 యావరేజ్గా. ఓకే, 4,000 లోడ్ వచ్చి మనకి 5 ఆవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ పేడ వస్తుంది. 5 ఆవుల మీద ఒక లోడ్ వస్తుంది, ఒక లోడ్ నెలకంతా ఒక 4,000 మనకి అది ప్రాఫిట్ వస్తుంది. అది గడ్డికి దీనికి ఒకవేళ కొనాలంటే రొటేషన్ కూడా అయిపోతుంది. మనకి పాలు డబ్బులు మిగులుతాయి. ఏదో అట్లా చేనులో బయట కట్టేసినాం మనకు, అక్కడ అక్కడ కలెక్టింగ్ చేసే కష్టం ఉంటుంది. మేము ఇంటికాడే పెట్టుకుంటాం కాబట్టి కలెక్టింగ్ ఈజీ అవుతుంది, గడ్డికి మిగులుతుంది కాబట్టి యూజ్ చేస్తాం. మనం ఇది గిడ్డికి కూడా వేసుకోవచ్చు. అవును, గడ్డికి యూజ్ చేయడం వల్ల మనకి ఇంకా లాభం వస్తుంది. ఒకసారి పేడ వేసినాం అనుకో 2-3 పంటలకు వేయని అవసరం లేదు. మనకి ఎరువులాగా యూరియా వేసినాం అనుకో సారికి యూరియా వేయాల్సి వస్తుంది. పేడ వేసినాం అనుకో 3 పంటలకు అవసరం, 3 కోతలకు అవసరమే ఉండాలి. అది మనకి మంచి ప్రాఫిట్. యూరియా కొనేదానికంటే మన నేచురల్గా వచ్చింది కాబట్టి ఎరువు ఇది బెస్ట్ అనమాట. పెరిగేది కర్ర బాగా పొడవు వస్తుంది. ఓకే ఓకే. యూరియా వల్ల ఏమో అప్పుడు ప్రజెంట్ బాగుంటుంది కానీ దానికి అంత యూజ్ ఏముండదు. పేడ వల్ల అయితే బాగా యూజ్ అంటారు. ఓకే, ప్రజెంట్ మొత్తం 5 ఆవుల మీద మీకు మంచిగా అయితే బాగుంది. అవును. షెడ్ మనకి ఎంత ప్లేస్ ఉంటే బెస్ట్నా? ఒక ప్లేస్ మనకి వచ్చి 6x4 ఉంటే బెస్ట్ ఒక ఆవుకి. ఓకే, ఒక ఆవుకి మనకి ఒక ఎకరా భూమి ఉన్నట్లయితే మనకి భూమి 5 ఆవులు మెయింటైన్ చేయాలి. 5 ఆవులు ఈజీగా. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి వచ్చి ఇప్పుడు 1/2 ఎకరా ఉంది. ఇంకా బయట వచ్చి 1 ఎకరా తీసుకున్నాను. ఓకే, ఆవులు పెంచాలనేసి. అంటే కొన్నారా లేకంటే గడ్డి కొన్నారా? లేదు, లీజ్కి 1 ఇయర్ లీజ్కి తీసుకున్నాము. 1 ఇయర్కి అంతా మేమే మీరే వేసుకోవచ్చు. ఎంత ఉంటుందా మనకి లీజ్ ఒకవేళ తీసుకున్నా కూడా? ఇప్పుడు టమాటాకి అయితే ఇక్కడ ప్రజెంట్ వచ్చి 50,000 ఉంది. ఓకే, మేమేం గడ్డి వేసుకుంటాము, లేదంటే చిన్న అంతరం అదే మనం యూస్ చేసే వాటర్ బట్టి అవి వేసుకుంటామంటే తక్కువ ఇస్తారన్నమాట. మాకు వచ్చి ఆడ 35,000 వాటర్ మనకి ప్లస్ ల్యాండ్. ఓకే ఓకే, మనకి ఇయర్ మొత్తం 35,000 1 ఎకర్కి. ఓకే అన్న, ప్రజెంట్ మీరు ఎన్ని రోజులకి ఒక ఈత ఉంటుంది? పాలు ఎట్లా వస్తాయి? ఎన్ని నెలలు పిండుకోవచ్చు ఒక ఆవు మీద? అది 9 నెలలకి ఒక ఈత వస్తుంది. మేము ఫస్ట్ 3 months అయితే లాక్టేషన్ అయితే ఇంజక్షన్ అయితే వేయము. ఓకే ఓకే, 3 months వరకు పాలు బాగా వచ్చేది, అప్పుడే పాలు వచ్చేది. తర్వాత తగ్గుతాయి. తర్వాత మేము ఇంజక్షన్ వేయిస్తాం. 3 months తర్వాత వేయిస్తేనే బాగుంటుంది. వేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మంత్కి ఫస్ట్ మంత్కి అదేమో వచ్చేస్తుంది, ఎదక వస్తుంది. వేయించినామంటే పాలు తగ్గిపోతాయి. 3 నెలలు మనం మంచిగా పాలు పిండుకొని దాని తర్వాత వేయించుకుంటే బెస్ట్. 3 months తర్వాత మేము ఇంజక్షన్ అనేది వేయిస్తాం. అప్పుడు మనకి పాలు కెపాసిటీ బాగుంటుంది, మనకి కొంచెం ఆదాయం, ఇన్కమ్ అనేది బాగా వస్తుంది. దాని తర్వాత 3 నెలల తర్వాత వేయించుకున్నా కూడా మనకి లైట్గానే పాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా 5 months వరకు పిండుకోవాలంటే పిండుకోకూడదు. 3 months లోపల అయితేనే మనకి ఇంజక్షన్ వేస్తే దానికి వస్తుంది, ఎదకొస్తుంది, బిడ్డ అనేది బాగుంటుంది. మనం 5 months వరకు ఉంటుంటాయి, అదకి రావు కొన్ని ఆవులు అయితే. హెచ్ఎఫ్లు అయితే వస్తాయి, జెర్సీ అయితే కష్టం. హెచ్ఎఫ్ అనేవి ఇవి క్రాస్ బ్రీడ్లు కాబట్టి వస్తాయి. జెర్సీ అనేవి ప్యూర్ మనకి నాటి ఆవులు కాబట్టి రావాలి, కొంచెం తక్కువ. సో కరెక్ట్ టైంకి వేయించాలి. ఓకేనా. ఎదసూది అయితే కరెక్ట్ టైం చూసుకొని వేయించాలా, డేట్లు అన్ని గుర్తు పెట్టుకోవాలా. లేదంటే మిస్ మ్యాచ్ అయిపోయినాకో కట్టిందా లేదో చూసుకోవాలా, తెలియదు. ఎదసూది వేయించినాక మళ్ళీ 3 months తర్వాత కట్టిందా లేదో చూపించాలి. కొన్ని ఆవులు అయితే ఇంజక్షన్ వేసిన కట్టిందా అనిపిస్తుంది, మళ్ళీ 3 months 5 months తర్వాత ఏమి ఇట్లే ఉంది అనేసి దగ్గర పోతే కట్టే ఉండాలి అనిపిస్తుంది. సో అప్పుడు లాస్ అవుతుంది మనకి, కష్టం. అది టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మనకి పాలు అనేది వేస్ట్ అయిపోతుంది. మనకి డాక్టర్లు ఎట్లా ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ హెల్ప్ ఉంటారు? గవర్నమెంట్ డాక్టర్స్ ఇక్కడ దగ్గర ఉన్నారు. ఓకే, మనకు వాళ్ళ దగ్గర నుంచి అనేది 100 meters అంటే ఇక్కడ నుంచి మనకి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ అనేది ఉంటుంది. వాళ్ళు 24/7 మనకి ఎప్పుడైనా నైట్లో కానీ అవసరం వచ్చినా కూడా మనకి హెల్ప్ ఉంటుందా? మార్నింగ్ 9 to 4 అట్లా ఉంటారు. ఓకే ఓకే. సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, కాల్ చేసి ఒకసారి వచ్చి మాకు ఫీవర్ ఏదైనా
ప్రైవేట్ వాళ్ళు దొరకపోతే వాళ్ళకి కాల్ చేస్తే అనుకో మెడికల్ షాప్కి వెళ్ళేసి వాళ్ళకి చెప్తారు, అవి ఎత్తుకొని వచ్చి చేస్తారు. ఓకేనా. హాస్పిటల్ అయితే బాగుంది. ఓకే ఓకే, ప్రజెంట్ అయితే బాగుంది ఇక్కడైతే నంగల్లో. ఓకేనా. మనకి ఈ ఎవరైనా యూత్ పెట్టుకోవాలనుకుంటే మీకు సజెషన్ ఏమంటే కొన్ని రోజులు చూసి ఎక్స్పీరియన్స్ చేసుకొని చూసుకుంటే బెస్ట్ అనమాట. నెలకైతే ఎంత లేదన్నా ఒక జాబ్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో అంత సంపాదించుకోవచ్చు మనము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత అయితే వస్తుంది, లేకపోతే కష్టం అవుతుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ ఎట్లుంటుంది? ఒక 5 ఆవులు పెట్టాలంటే మినిమం ఎంత పెడితే మనకి బెస్ట్? ఒక ఆవును కొనాలనుకున్నప్పుడు స్టార్టింగ్లో పెట్టాలన్నప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ కావాలంటే జెర్సీలో చూసుకోవాలి. జెర్సీ తీసుకుంటే కొంచెం అంటే హెచ్ఎఫ్ అనేది కొంచెం ప్యూర్ పాలు ఎక్కువ వస్తాయి, కానీ మనం అంత మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం పాలు సరిగ్గా పిండకపోతే కష్టం, కొద్దిగా వస్తుంది. దానివల్ల మనం మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోవాలి. జెర్సీ అయితే అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు 5 ఆవులు రకం ఫస్ట్ చూసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక పాలు ఎక్కువ ఇచ్చేది హెచ్ఎఫ్ క్రాస్ తీసుకునేది బెస్ట్. ఇప్పుడు మీరు 5 ఆవులు మీరే పిండుతాంటారా? మిషన్ లేదు? మిషన్ ఏం లేదు. మిషన్ ఇప్పుడు మీకు గ్రాస్ కటింగ్కి మిషన్ పెట్టుకున్నారా? లేదు, మేము హ్యాండ్. ఓకే ఓకే. గ్రాస్ వచ్చి కటింగ్ చేసేకి మాత్రం మిషన్ ఉంది, అంటే మనకి చిన్న చిన్న కట్ చేసి వేసుకునేదానికి అట్లే వేయకుండా. ఒక ఆవు ఎన్ని కేజీలు వరకు తింటుంది ఒక ఫీడ్ ఒక నెలకి? పర్ డే వచ్చి 30 కేజీస్. ఒక నెలకి అయితే మనకి 3,900. ఓకే, యావరేజ్ తినేది ఉంటుంది. మనకి ప్యాడలో కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈజీగా. ఓకేనా. మనం క్లీనింగ్ మెయింటెనెన్స్ ఎట్లా డైలీ చేసుకోవాల్సి ఉంటుందా? డైలీ చేసుకోవాల్సి. క్లీనింగ్ లేకపోతే పాలు అనేది తగ్గిపోతుంది. మనం ఏదన్నా డిసీజెస్ ట్వైస్ అన్నా కడగల, అంటే వాటర్ బాగున్నాయనుకో డైలీ కడిగినా అనుకో, డైలీ కడగడం వల్ల పాలు ఇంప్రూవ్ అవుతాయి. కరెక్టే. క్లీన్గా పెట్టుకుంటే బ్యాక్టీరియా కూడా మనకి రాకుండా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా. మనకి ఆవులకి నీడ ఉండాలా ఎట్లానా? నీడ కంపల్సరీ ఎండాకాలం అయితే ఉండాలి. మనకి ఎట్లా దానికి అట్లా కాబట్టి ఇప్పుడు షెల్టర్ లేదనుకో దానికి సుస్థ ఎక్కువ అయిపోయి పాలు దిగుబడి అనేది తగ్గిపోతుంది, కష్టమైపోతుంది. ఎండాకాలంలో కొంచెం బాగా చెట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఎండలు కట్టేస్తారు కదా ఇక్కడ కొంతసేపు, దాని తర్వాత మళ్ళీ షెడ్లు కట్టేస్తారా? షెడ్లు కట్టేస్తాం. పొద్దున్నే 10-11 వరకు బయట ఉంటాయి. 11కి దానికి కుర్తీ ఫీడింగ్ అంతా ఇచ్చేసినాక కుర్తీ కూడా ఇస్తారు కదా? కుర్తీ ఫీడ్ దాంట్లో మిక్స్ చేసి అది మనకి కడుపుకి ప్లస్ అవుతుంది. ఇది పాలు టైమింగ్స్ ఏ టైంకి పిండుతారు? మేము వచ్చి 7కి వెళ్తాం. మార్నింగ్ 7, ఈవినింగ్ 7. పొద్దున్నే 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి పిండుకుంటే మంచిగా బాగుంటాయి పాలు. మనకి దూడలు లేవు కాబట్టి పాలు అనేది మనకి ఫుల్ పిండుకోవచ్చు మొత్తం. ఒకవేళ దూడ ఉండిందని దానికి ఎన్ని ఒక 2 లీటర్లని వేసి పెట్టారు, 2 లీటర్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ దూడ ఇప్పుడు అది దూడ లేదా పాలు లేదా? అది 9 monthsలో ఉంది కాబట్టి ఇప్పుడు 6 months ఏమో అది నిలిపేసింది. ఇప్పుడు మనకి అది ప్రాఫిట్ ఉంటుంది, పాలు పిండుకోవచ్చు. ఒక ఆవు 4 నుంచి 5 లీటర్లు పూటకి. జెర్సీ చూసుకుంటే ఇంకా 5-6 హెచ్ఎఫ్ అయితే 8-9, హెచ్ఎఫ్ అయితే 12-15 వరకు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉండేవన్నీ ఎన్ని ఈతలు ఉంటాయన్నా మ్యాక్సిమం? అది చింతామణి వచ్చింది 2వ ఈత. 2వ ఈత. ఇంకా ఇది వచ్చి ఫస్ట్ ఈత. ఇది ఫస్ట్ ఈత. అది 3వ ఈత. ఓకే. ఇది వచ్చి 6వ ఈత. ఇది 6వ ఈత. ఇది వచ్చి 8వ ఈత. 8వ. ఈత పెరిగే కొద్దీ పాలు పెరుగుతాయి అంటారు, నిజమా లేకపోతే తగ్గుతుంది? ఒకవేళ కొన్ని పెరుగుతాయి, ఈతల మీద పెరుగుతా వస్తుంది. తగ్గిపోయింది ఈతల మీద 2 లీటర్లు కానీ ఏదో ఒకసారి కష్టము, అది ఏదో ప్రాబ్లం అయ్యి దానివల్ల పాలు తగ్గిపోయినాయి. ఓకే. కొన్ని అయితే ఈతల మీద పాలు పెరుగుతా వస్తాయి. ఓకే ఓకేనా. ఏమైనా చెప్పాలన్నా? ఏమన్నా మీకు దీంట్లో అనుభవం ఎట్లా? దీని మీద రావాలనుకుంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకొని, లేదని ఫస్ట్లోనే 5-6 ఆవులు పెట్టేసి ఒకరైతే వేసే కష్టము. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చేయగలం, లేదంటే ఒకరు చేసుకునే కాదు, కష్టం, చాలా కష్టం అవుతుంది. అవును. ఫస్ట్ 1-2 తీసుకొని దాని ద్వారా అనుభవం వచ్చిన తర్వాత చేసేనే బెస్ట్ పని. మీరు జాబ్ చేసి వచ్చినారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఇది, ఆదాయం అయితే ఉంది, ఆదాయం ఉంది. కానీ మనం కష్టం అనేది కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక జాబ్ చేసే ఎంత కష్టం ఉంటుంది దానికంటే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఒకవేళ దాంట్లో ప్రెజర్ ఉంటుంది, దీంట్లో ప్రెజర్ ఉండదు. ఇది ఇష్టంతో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఫిజికల్గా మనకి కొంచెం కష్టం, అది మెంటల్గా కష్టం అనిపిస్తుంది. ఇది మనము ఏం తట్టుకోగలిగితే ఇది చేసుకోవచ్చు మనం ఈజీగా, పెద్దగా కష్టం. అదే ఎక్స్పీరియన్స్ తీసుకుంటేనే కొంచెం. ఓకేనా, థ్యాంక్స్ నా. మీ పేరునా? ఉమా మహేష్ అంగల్. ఓకే, థ్యాంక్స్ నా. ఓకే.